లియో గారి మేము ప్రాంక్ చేద్దాం. ఈ పప్పిని మేము పెంచుకుంటున్నాం, ఇంకా నువ్వు వెళ్ళిపోరా ఇంకా నేను చెప్తాను. ఏట్రా పోసేస్తున్నావా? ఇంకా చాలు మమ్మీ, నెట్టకల మనసు ముక్కలైపోతుంది. వాడు చిన్న మొహం వేసుకొని పిట్టలా ఉన్నాడు. గట్టిగా పీక్ కొరికేగా బంగారం వదిలేస్తుంది మమ్మీని. ఆడికి ముద్దులా తెజ్జిమ మూడు. హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు పప్పీది తీసుకున్నారు. లియో గారి మేము ప్రాంక్ చేద్దాం. ఈ పప్పిని మేము పెంచుకుంటున్నాం, ఇంకా నువ్వు వెళ్ళిపోరా ఇంకా నేను చెప్తాను. ఆల్రెడీ నా వాయిస్ విని డోర్ ఇస్తున్నాడు. ఈ చిన్న పప్పి మీదకి ఎలా రీచ్ అవుతాడో చూపిస్తాను చూడండి. కొత్త పప్పి ఎవరురా నువ్వు? ఎవరు మమ్మీ ఆడు అలా అన్నాడు? నాకు రా. అలా మమ్మీ ఫస్ట్ అని పంపించి, ఫస్ట్ నువ్వు ఇంట్లో నుండి పంపించి. నువ్వు అల్లరి ఎక్కువైపోతుంది. ఇకపై నీడే మా కొడుకు. వద్దు నువ్వు ఏనా నేను అల్లరా? నిజం చెప్పమ్మా, నిజంగా నేను అల్లరా? పైన నువ్వు లేవు ఇంకా. మమ్మీ అట్లానే మమ్మీ, చీ ఆడికి ముద్దులా తెజ్జిమ మూడు. వదులు మమ్మీ ఫస్ట్, నువ్వు అన్న వదులు వదులు. డాడీ ఏం డాడీ నువ్వు అమ్మకి పిచ్చి పట్టినట్టుంది. నువ్వు కూడా అమ్మకి చెప్పకుండా అట్లా నవ్వుతావేంటి డాడీ? నువ్వు నా సపోటా మమ్మీ సపోటా? బంగారం సింగారం వాడు చిన్న మొహం వేసుకొని పిట్టలా ఉన్నాడు. గట్టిగా పీక్ కొరికేగాను బంగారం వదిలేస్తుంది మమ్మీ నీకు. చాలు ఇంకా చాలు మమ్మీ, నెట్టకల మనసు ముక్కలైపోతుంది. ఇన్ని రోజు నేను బంగారం, బంగారు కొండ, చిట్టి కొండ, బుజ్జి తల్లి అన్నావు. వాడు రాదని ఇప్పుడు పిట్ట మొహం అన్నట్టుకుని రూమ్లోకి వెళ్తావా? నేను అత్తయ్యాను ఇక్కడ సుచ్చిపోస్తా నేను. ఏట్రా పోసేస్తున్నావా? పోసాడా? మరి పోయినా చూడండి యాక్టింగ్ అస్సలు తట్టుకోలేకపోతున్నాను డాడీ. మొహం మీద దూరేస్తుంది మమ్మీ. వాడెవరినో పట్టుకొని ఎంతవరకు కరెక్ట్? ఇలా మొహం మీద దూరేయడం మీరే చెప్పండి డాడీ. లియో ఏమైంది? ఇందా ఏమైందా డాడీ? నీకు తెలీదా ఇక్కడ ఏం జరుగుతుందో? తీ మమ్మీ మర్యాదగా డోర్ తీ చాలు. ఇంకా బడి ఏంటి ఎవరాడు ఇంతకి? మమ్మీ మర్యాదగా వాడిని కిందకి పెంచు చాలు. ఇంకా నాకు చాలా కోపం వస్తుంది. ఇందాక నుండి వాడు ఎట్టుకొని పుచ్చకిస్తున్నావా? చాలమ్మ ఇంకా ఆపు. కొడుకు అని వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిందా ఏంటి నీ కొడుకు అని? బిస్కెట్లన్నీ నీకే, క్యారెట్ అన్ని నీకే, అన్ని నీకే నాన్న. చాకోస్ బిస్కెట్స్ అన్ని నీకే. తిని 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 బంగారం. మమ్మీ ఇది నువ్వేనా? లేదా నీకేమైనా మతిపోయిందా డ్యూటీకి వెళ్ళి రాగానే? డాడీ ఏం డాడీ ఎవడి ఎందుకు మమ్మీ ఎందుకు అంత కేర్ చూపిస్తుంది వాడికి?
నాకు భయం వేస్తుంది. ఆంటీ నేను ఇంటికి వెళ్ళిపోతాను, పంపించండి. వామ్మో డాడీ ఫస్ట్ ఇంటికి వచ్చాడు. అమ్మ బుజ్జగించింది బుజ్జి బంగారం కన్నా అని. ఇప్పుడు ఆడితో ఆటలు కూడా వాడు వచ్చేసిన బిస్కెట్లన్నీ దొబ్బి తిన్నాడు. ఎవరు డాడీ ఎందుకు డాడీ ఇలా చేస్తున్నాడు? అరే పొట్టి తింపో చాలు ఇంకా పిట్ట పోరా నువ్వు. డాడీ చూసారా బూచి అదంతా మీరేం అనట్లేదేంటి? మీరు కూడా అమ్మ పార్టీనా? మీరు కూడా వాడికి ఏమంచో బిస్కెట్స్ పెడుతున్నారే. వాడు లియోనా? నేను డాడీ లియోని. మీరు కూడా ఏం డాడీ ఇది? తిండిపోతాడు. తిండి వైపు జాస కానీ ఏదో మేము మిస్ అయిపోతున్నాం అని కాదు. దాన్ని ఎక్కడో తెచ్చుకొని మేమేదో పెంచుకొని దానికే పెట్టేస్తాం వీడి పని వీడు కావాలి. అంతేగాని మా కోసం కాదు ఈ ప్రేమ. వీడి తిండి కోసం, వీడి బిస్కెట్ల కోసం. వీడు పెట్టాల్సినవన్నీ దానికి పెట్టేస్తామేమో అని వీడు ఆరాటం. అదే ఇంకేం కాదు. వీడు ఆరాటం అది. ఇక్కడ అయితే చిన్నపిల్లల్ని అలా ట్రీట్ చేస్తావు అసలు బ్యాడ్. నిజంగా నువ్వు బ్యాడ్ అనుకుంటున్నాను. ఎందుకు మమ్మీ బ్యాడ్? ఎవరైనా నాకే సపోర్ట్ చేస్తారు. కొడుకుని వదిలేసి ఎవరినో లియో లియో అనేసి బుజ్జగించి కన్నా బుజ్జి అంటే ఎవరైనా తట్టుకోరు. కాకపోతే చెప్పండి ఫ్రెండ్స్ మీరేని, ఇది కరెక్టేనా? మీరే చెప్పండి ఒకసారి. మా లియో గాడి విశ్వరూపం ఇది. వీడికి అసలు ఏ డాగ్ని మేము ఎత్తుకున్నా లేదా ఏ డాగ్ తెచ్చుకున్నా వీడు అస్సలు ఊరుకోడు. చిన్నదైనా పెద్దదైనా చిన్నదైనా పెద్దదైనా వీడు మాత్రం రెచ్చిపోతాడు. పెద్ద కుక్కల మీదకైనా వెళ్ళిపోతాడు, చిన్న మీదకి వెళ్ళిపోతాడు. అదనమాట మాకు సారు. ఇప్పుడు వీడేదో మమ్మల్ని వదిలేస్తామని కాదు, వీడు తిండాడికి ఇచ్చేస్తామేమో అని ఇది సార్ గారు అదనమాట. అయ్యో అలా గొరవకూడదు, అలా గొరవకూడదు. కొడుకు నేను వదిలిండ్రా నేను. అది మీ ఫ్రెండ్ రా, మామూలు తెచ్చాను రా నాన్న నీకు. అవునా మమ్మీ? నేను నిజం అనుకున్నాను. లవ్ యూ మమ్మీ. They're playing a prank on me friends. Emilio.